స్నేహితులు ఎంఎం భాస్కర్రావు గారు, ఎంజి గోపాల్ గారు ఐఏఎస్ విజిలెన్స్ కమిషనర్, ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్ కమిషనర్, ప్రేమ్ కుమార్ మాకర్ గారు జనరల్ సెక్రటరీ ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్, ఎం రాఘవేందర్ బాబు జిఎం, టి కామేశ్వరరావు గారు జిఎం, హెచ్డి వాసప్ప జిఎం, బి అర్జున్ జనరల్ సెక్రటరీ గారు, స్నేహితులారా, పెద్దలారా, కార్మిక సోదరులారా, ఆఫీసర్లందరికీ స్నేహితులారా, చాలా సంతోషము. ఈరోజు 13వ కాన్ఫరెన్స్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ సమావేశానికి నన్ను హాజరు కావటము, ప్రారంభోత్సవం చేయమని చెప్పటము ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా ట్రేడ్ యూనియన్లో కార్మిక సంఘాలు నడుపుతూ ఉన్నాము, కానీ ఆఫీసర్స్ యొక్క ఆర్గనైజేషన్ చాలా తక్కువ చోట్ల ఉన్నాయి కానీ అవి బలంగా పనిచేయటం, కొన్ని చోట్ల బలంగా పనిచేయటం లేదు, కొన్ని చోట్ల బలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్, పై మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ నుంచి వస్తుంది కాబట్టి ట్రేడ్ యూనియన్లు కలవటము చాలా మటుకు కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. ట్రేడ్ యూనియన్ మేమేంటి మెంబర్షిప్ అని, కానీ రాను అందరికి తెలిసి వచ్చింది ట్రేడ్ యూనియన్ అంటే అందరి కార్మికులే కాకుండా ఆఫీసర్లు, క్లర్కులు అందరికి కూడా అందరి విషయాలపైన విచారించి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కలెక్టివ్ బార్గెనింగ్ బలపడుతుంది. అన్ని కేటగిరీ వర్కర్స్ ఒక చోట ఉండి ఆర్గనైజ్ చేస్తే దానివల్ల మరి బిజినెస్ బాగవుతుంది, బ్యాంకు బాగా నడుస్తుంది, కార్మిక సమస్యలు కూడా పరిష్కారం శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే, మనమంతా కూడా ఈ సంఘాన్ని బలంగా చేసి ఇంకా ఇతర చోట్ల కూడా సంఘాలు స్థాపించి మనము కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇది నిదర్శనము. భాస్కర్రావు గారు మరి ఈ బ్యాంకులో చాలా కాలం నుంచి యూనియన్ నడుపుతూ ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నారు. మరి దీన్ని ఆయన సారథ్యంలో బాగా పెరిగి పెద్దగా ఇవాళ యూనియన్ బ్యాంక్లో ఆఫీసర్స్ అసోసియేషన్ ఓ బలమైన సంస్థగా నిర్మించి దాన్ని స్థాపించి దాన్ని నడుపుతూ ఉన్నారు. దాని గురించి వారికి, వారి స్నేహితులకు నేను ఐఎన్టీ నుంచి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. స్నేహితులారా, యూనియన్ నడుపుటందుకు కూడా మరి ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. క్లరికల్ స్టాఫ్ ఉంది, అంతకన్నా కింది స్టాఫ్ ఉంది, పైన ఆఫీసర్స్ ఉంటారు, పై ఆఫీసర్లు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ట్రేడ్ యూనియన్లో మరి రిప్రజెంటేషన్ ఇప్పించి అన్ని కేటగిరీ యొక్క ఇంట్రెస్ట్ను కాపాడవలసిన బాధ్యత యూనియన్ పైన ఉంది. యూనియన్ ఈ సమస్యలను మరి ఏ విధంగా ఆర్గనైజ్ చేసి ముందు తీసుకెళ్లాలనో అది మన భాస్కర్రావు గారితో నేర్చుకోవలసిన అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. వారు చాలా కాలంగా ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ నడుపుతూ దీన్ని బలంగా చేసి మరి ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఐఎన్టీసీ మరి మొట్టమొదటిసారిగా మన అంతా కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు నాతో చెప్పారు సెకండ్ ఆప్షన్ ఉండాలి పింఛన్లోని. అప్పుడు మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన ఒప్పించి సెకండ్ ఆప్షన్ ఇప్పించగలత ఆయన తీసుకుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగానే చాలా సమస్యలు మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కార్మిక సంఘాలలో స్ట్రైక్ చేయటం అంటే సులభంగా చేయటానికి సిద్ధపడతారు, ఎడ్యుకేషన్ చేయటానికి సిద్ధపడతారు, కానీ ఆఫీసెస్లో ఆ విధంగా ఎడ్యుకేషన్ చేయడానికి వీల్లేదు. మరి వాళ్లకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ గుర్తించి వారి హక్కుల్ని, వారి బాధ్యతలను కలిపి సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం
ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని గురించి నేను ఆఫీసర్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వారి యొక్క సాయం వల్ల ఈ ఆర్గనైజేషన్ పెరిగి పెద్దగా అయ్యి ఎంతోమంది మరి ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం చేయగలిగింది. దానికి నేను మరి బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్కు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కాబట్టి స్నేహితులారా, నేను ఈ యొక్క 13వ మన జల్లవాడి మీటింగ్కు మరి ప్రారంభోత్సవం చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ ఆర్గనైజేషన్ ఇంకా పెరిగి పెద్ద కావాలి, ఇంకా చాలా చోట్ల మన నిదర్శనంగా ఉండాలి, ఇతర బ్యాంకులో కూడా మన నిదర్శనంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి యూనియన్ బలంగా చేయండి. ఇంకా బలపడతం చేసిన తర్వాత మనం ఇతర బ్యాంకులో కూడా మన పెద్ద ఆర్గనైజ్ చేసి దాన్ని కూడా మనలో కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమస్య ఆఫీసర్ల సమస్య కాబట్టి కార్మికుల సమస్య వేరే విధంగా ఉంటుంది, మరి ఇతరుల కార్మికుల మరి క్లర్కిస్టుల సమస్యలు వేరే విధంగా ఉంటాయి, ఆఫీసర్ల సమస్యలు వేరే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కలిపి ప్రయత్నం చేసి మరి ఎవరి సమస్యలు వారి తగ్గట్టు మనం ప్రయత్నం చేసి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ ఆర్గనైజేషన్ బలపడి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనమంతా కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. మనము 3వ పింఛన్ స్కీమ్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాము. దీని గురించి అవసరమైతే పోరాడి ఈ యొక్క హక్కును సాధించడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరితో నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఈ యొక్క జల్లవాడి మీటింగు విజయవంతం కావాలని ఎవరైతే ఇందులో పనిచేసిందో వాళ్ళందరూ కూడా దేవుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇచ్చి వారిని బలంగా చేయాలని కోరుతూ నేను ఈ విషయాల్లో ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఆర్గనైజేషన్ బలంగా చేయండి, మేము మీ వెనుక ఉన్నాము. మీ గురించి అన్ని విధాలుగా సహాయం చేసి మీ యొక్క పోరాటంలో భాగస్వాములు అయ్యి ఐఎన్టీసీ ముందుకు తీసుకెళ్తుంది అని మనవి చేస్తూ నేను ఈ యొక్క జల్లవాడి మీటింగ్ను ప్రారంభోత్సవం చేస్తూ ఇది విజయవంతం కావాలి, ఇంకా పెరిగి పెద్ద కావాలి అని కోరుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉన్నంతకాలం. ఎందుకంటే ఏనాడు మీరు అధర్మంగా ప్రవర్తించమని చెప్పలేదు, ఏ మీటింగుల్లో కానీ ఎక్కడైనా సరే. ఒకే ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఒక వ్యక్తికి ఏదో ప్రాబ్లం వచ్చింది, మరి అది తప్పే, కొంచెం మీరు చెప్పాలండి. ఎందుకంటే అప్పుడు సార్ ఎంపీగా కూడా ఉన్నారు, ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈయనకున్న అంత విలువ ఈయనకి ఇచ్చినంత విలువ ఇంకెవరికి ఇవ్వరు నాకు తెలిసినంత మట్టుకప్పుడు. ఎందుకంటే స్వార్థం లేనటువంటి వ్యక్తి ఏమైనా చేయగలడు, ధర్మంగా వెళ్ళగలడు, ధర్మానికి రక్షించగలడు. ఆయన వచ్చి అడిగితే నేను చెప్తాను, మినిస్టర్కి చెప్తాను, ఆయన చేస్తాడు. రేపు ఆ మినిస్టర్ని పార్లమెంట్లో ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మరి నీ ఉద్యోగం పోయినట్టు ఆయన ఉద్యోగం కూడా పోతుంది కదా అని అన్నాడు. ఇంకేం మాట్లాడలేదని. ఎందుకంటే అది ఒక్క నిదర్శనం చాలు. ఎందుకంటే నువ్వు చేసింది తప్పు, నీ తప్పుని సమర్థించి ఇంకోటి కూడా తప్పు చేయాలి అని అంటే మరి వాళ్ళకి ఏదైనా అయితే మరి ఎవరు వస్తారో వాళ్ళు రెస్క్యూకి అని అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన క్యారెక్టర్ని గురించి చెప్తున్నాను, ఆయన లక్షణాల గురించి, ఎంత నిజాయితీగా ఉంటారో అనేది. తర్వాత అన్యాయం జరిగిందనుకోండి, ఆయన ఏ స్టేజ్కైనా తీసుకెళ్తారు. మినిస్టర్ కాదు, డైరెక్ట్గా చెప్పగలరు, డైరెక్ట్గా క్వశ్చన్ చేయగలరు. ఎంతమంది ఉన్నా ఏమన్నా సరే అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చాలా రేరు ట్రేడ్ యూనియన్స్లో. అటువంటి ఈయనకి సరిపోయేటటువంటి వ్యక్తి ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఎక్కడా లేరని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎందుకంటే చాలామందిని చూసాం మేము లీడర్లని, అంత స్వార్థపరులే ఏదో ఒక విధంగా. కానీ అటువంటి వ్యక్తి దగ్గర పని చేయటం, ఆయన దగ్గర శిష్యరకం చేయటం అంటే చాలా సంతోషం. చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. టు బి ఏ శిష్య ఆఫ్ ఆర్ టు బి ఏ ఫాలోయర్ ఆఫ్ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి. నేను చాలాసార్లు చెప్తాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి నీకు రాజకీయాల్లో దొరకడు, ట్రేడ్ యూనియన్స్లో కూడా దొరకడు. అంతా స్వార్థం, ఎక్కడ చూసినా మోసం, ఇట్లాంటివన్నీ ఇటువంటి సమాజంలో మరి ఇటువంటి వ్యక్తులు ఉండబట్టే ఇంకా ఆ నీతి నిజాయితీ అనేది అంతవరకు నిలుస్తూ ఉంది.
వన్స్ అగైన్ మీ అందరి తరఫున, నా తరఫున సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఆరోగ్యం భగవంతుడు బాగా ఇస్తాడని. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈయన్ని కొలుస్తూ ఉంటాయి. మీరు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చూడండి, ఒక లైన్ మ్యాన్ శాలరీ మోర్ దాన్ ఏ ఆఫీసర్ శాలరీ ఇన్ ద బ్యాంక్ ఆర్ ఇన్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 3 భాగాలు చేస్తాం, జెన్కో అని, ట్రాన్స్కో అని ఇట్లా చేస్తాం అన్నప్పుడు సంజీవ్ రెడ్డి గారిని పిలిచి, అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటి చీఫ్ మినిస్టర్, పిలిచి మాట్లాడితే వాళ్ళ హక్కులు, వాళ్ళ బెనిఫిట్స్ ఏమి తీయనంతకాలం మీరు ఏమైనా చేయండి, సహాయం చేస్తారు, కోఆపరేట్ చేస్తారు ఎంప్లాయీస్ అని. వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఏ మీటింగ్లోకి వెళ్ళినా సరే సంజయ్ రెడ్డి గారి పేరు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ₹1,00,000 లైన్ మ్యాన్ శాలరీ అట్లా ఉంది. ఎందుకంటే ఆయన ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన అంటే చాలా విలువ ఇస్తారు ఏ రాజకీయ నాయకుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మరి వాజ్పేయి గారు ఉండగా ఆయన మినిస్ట్రీలో చేరమన్నారు, నువ్వు రేపు వచ్చేది, కానీ ఆయన నాకు వద్దాను. అటువంటి వ్యక్తులు దొరకటం చాలా కష్టం. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు, మీరు, మీ అందరికీ ఒక కామన్ క్యారెక్టర్ ఉంది. ఏంటి అంటే మీ అందరికీ బ్యాంకు మూలాలు ఉన్నాయి. తర్వాత సహజంగా బ్యాంకులో చాలా జాగ్రత్తగా ఉంటారు అంతా, ఎందుకంటే డబ్బుతో డీల్ చేస్తూ ఉంటారు, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. మనం ఎంత తెలియగలవాడు అనుకున్న సరే వాళ్ళు మన బోల్తా కొడుతూ ఉంటారు. ఇట్లా ఎన్ని జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ మన యూనియన్ బ్యాంకులో పనిచేసేటువంటి మన సీనియర్ ఎగ్జిక్యూటివ్సే కాకుండా గోపాల్ గారు, రంగనాథ్ గారు వచ్చారంటే వాళ్ళ బేస్ కూడా చాలా స్టార్టింగ్ కెరియర్ ఆఫ్టర్ దేర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అందుకనే వాళ్ళ గవర్నమెంట్ జాబులకి వెళ్ళినా సరే, సివిల్ సర్వీస్కి వెళ్ళినా సరే, వాళ్ళకి ఉన్నటువంటి నీతి, నిజాయితీ, నియమబద్ధత, ఇంకా నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఇటువంటి ఆఫీసర్ని ప్రతి డిపార్ట్మెంట్లో టాప్ లెవెల్లో ఉంటే పరిపాలన ఇంకో రకం, పరిపాలన ఇంకా బాగుంటుంది. ఆయన గతం తప్పకుండా చెప్పగలను. తర్వాత ఎంజీ గోపాల్ గారు, ఆయన యూనియన్ బ్యాంక్లో 6 years సర్వీస్ చేశారు. ఎందుకంటే ఆయనకి 19 years ఏజ్ అప్పుడే ఆఫీసర్ జాబ్ వచ్చింది. అప్పుడు మన యూనియన్లో ఆఫీస్ బేరరు, ప్రిన్సిపల్ ఆఫీస్ బేరరు మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత సివిల్ సర్వీస్ రాశారు. ఈయన విజయసింహారెడ్డి గారు అని ఇంకో ఆయనను ఇద్దరు దానికి వెళ్ళారు. ఆయన వాళ్ళు వస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా బ్యాంకింగ్ ఫ్రెటర్నిటీ నుంచి వచ్చారు వీళ్ళు. మనమంటే ఉన్నాం అనుకోండి దాంట్లో, వీళ్ళు ఇంకో సర్వీస్కి వెళ్ళి అక్కడ కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులతో మాటలు మనం వింటే మనకు కూడా కొంత స్ఫూర్తి వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో ఒకసారి మా ప్రొఫెసర్ చెప్పాడు, ఒరే నాయన, మనం ఎట్లా క్లాసులో లెక్చర్గా ఉన్నాం అది ఒకటే కాదు ఇంపార్టెంట్, మన బయట సమాజంలో కూడా మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా బాగా స్పీచ్ ఇస్తారు, దానికి విలువ ఉండదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా చెప్పినా సరే వాళ్ళ మాట వింటారు, ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో ధర్మం ఉంటుంది, తెలియనటువంటి ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది అన్నారు. అటువంటి వ్యక్తులు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ అబౌట్ దిస్ టెలింగ్ అబౌట్ దెమ్ బికాస్ దేర్ ఇస్ లాట్ ఐ నో అబౌట్ దెమ్. ఐ రిక్వెస్ట్ అవర్ శ్రీ ఎంజీ గోపాల్ గారు, విజిలెన్స్ కమిషనర్ గారు, ఆయన ఎంతో నీతిగా ఎక్కడ పనిచేసినా సరే, మరి ఆయన కలెక్టర్గా చేశారు, టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశారు, తర్వాత సర్వీస్ కమిషన్లో చేశారు, చాలా పోస్టులు చేశారు కలెక్టర్గా. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. Since there are some gentlemen invitees who are not from the state who don't understand Telugu, I'll proceed in English, if you permit, the chair. President of this morning's conference, my good friend for the past 4 decades plus, Sri M.M. Bhaskar Rao Garu, the chief guest of this function, Sri Sanjeev Reddy Garu,
I think he's having a symbiotic relationship with trade unionism in India, the contemporary trade unionism. సంజీవ్ రెడ్డి గారు లేకపోతే ట్రేడ్ యూనియనిజం ఈరోజు లేదు, ట్రేడ్ యూనియన్ లేకపోతే సంజీవ్ రెడ్డి గారు లేరు. దట్ కైండ్ ఆఫ్ ఎ symbiotic relationship exists, and I am extremely happy to see him very active and continuing to advise the office bearers and the staff of the public sector undertakings in general, and all the working force in particular in Union Bank of India. The high officials from the Union Bank Officers Congress, Sri Chatterjee, Sri Kakkar, distinguished senior executives of Union Bank of India, and in fact, I have seen a cult movement today when that movie was shown, and the two heroes of that cult are MMB and BA. Battin Arjun and MMB's names are very clearly heard. You know, cult behavior is very, very important these days because of the charisma that they provide to the followers of the group which they lead, and the leadership, the commitment, the dynamism, but for which I think his undisputed leadership, which M.M. Bhaskara's undisputed leadership would not have continued and sustained for so long. I take the opportunity of very fondly remembering late 70s when we freshly joined the bank, youngsters 19, 20, 21, 22 years old. We were taken to Vijayawada, that Hotel Manorama, Mamata. We had the officers' conference, the breakaway groups, the discussions, the politics, you know, the seed of politics that was sown into our minds about doing good and supporting legitimate leaders, good leaders, criticizing the wrongdoers. And that's how I think M.M. Bhaskara Garu has come up with flying colors as the General Secretary of the Officers Association then at that point of time. I also take the opportunity of very fondly recollecting our days of training with Ravindra Kumar, who is sitting here, our induction course phase 1 and phase 2 in the staff training college in Malabar Hills in Bombay. Those days, youngsters, beer and billiards as part of the game at that point of time. And I also see Mr. GSBM Jagadish Rao after a very long time, the Nirmal branch manager, and doyens, veterans like DS Prakash Rao Garu, and his contemporaries like Mr. B.V.N. Murthy, Mr. Babu Gupta, Mr. Ravindranath, Mr. G.S. Rao, Mr. Chandavarkar, who used to come from Bangalore. He was the assistant general manager at that point of time. So we were all mentored by these senior officials. And if the seed of efficiency or integrity or legitimacy, whatever you may call, that has been sown into that generation, which has become a very old generation now. Maybe we are called youngsters in Western world, 65, 70, it's only middle age. But still, the seeds which were sown by then, I think, are very useful, and I personally feel that we owe a lot to that generation who trained us. Well, Mr. Bhaskara wanted me to be here to talk about my own experiences in public life and the integrity, ethics, and the value systems based on my experience, because I mostly spent in public sector. In fact, worked in public sector, though I served private sector after retirement in between 2017 and 24, where I was reappointed as Vigilance Commissioner. I also advised some private sector units. So basically the experience is common. And I don't have to talk about the institutional mechanism of vigilance in the country, the CVC, the members, the vigilance manuals, the inquiry procedures, inquiry officers, presenting officers, charge sheets, replies, written statements, punishments, going to CVC for advice. All that is well known to you. You are all very trained in that. You are all senior officials who understand. But if